గాంధీ మహాత్ముడు ఆయన మన దేశాన్ని అంతటికీ స్వాతంత్రం కోసం చాలా ప్రయత్నం చేశారు కదా. ఆయన తనకి ఏ రోజైనా ఏ సమస్య వచ్చినా ఎవరిని అడిగేవాడు కాదు, ఏం చేయాలని ఎవరిని కన్సల్ట్ చేసేవాడు కాదు. వెళ్ళిపోయి వ్యాసపీఠంలో పెట్టబడినటువంటి భగవద్గీతని మూసిపెట్టిన దాన్ని ఇలా తెరిచేవాడు. ఏ పేజీ వస్తే ఆ పేజీ చదువుకునేవాడు. దానికి ఆయన సమాధానం దొరికేది. భగవద్గీతలో అంత మహత్తర శక్తి ఉన్నది. ఎన్నిసార్లు ఎక్కువగా చదువుకుంటూ పెడుతున్నావో అన్నిసార్లు నీకు కొత్త కొత్త అర్థాలు వస్తూ ఉంటాయి. ఊరికే పారాయణ చేస్తూ వస్తుంటే నీకు రాదు. అంతఃకరణ శుద్ధి కావాలి, దానికి సాధన కావాలి, ఆ సాధన మార్గం చెప్పే గురువు కావాలి, గురువు పట్ల నీకు విశ్వాసం ఉండాలి. అర్థమైందా? ఇంత జరిగితే కానీ ఈ వేదం గురించి మనకెవరికి అర్థం కాదురా నాయన అని ఆయన ఇంతవరకు మనకి చెప్పడం జరిగింది. ఇక దానికి కంటిన్యూషన్ ఏమొస్తుందో చూద్దాం. ఉద్ధవా, నేను అనంత శక్తి సంపన్నుణ్ణి, అంటే నా శక్తి ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు. ఎవరికి ఊహ కూడా అందేది కాదు. ఎందుకని అంటే భగవద్గీతలో ఒక మాట చెప్తారు ఆయన. ఏమనంటే, ఈ సమస్త విశ్వాన్ని కేవలం నా యోగ శక్తిలో ఒక భాగం చేత నేను నడుపుతున్నాను అన్నాడు. అంటే నా దగ్గర చాలా భాగాలు ఉన్నాయి, మొత్తం భాగం చాలా ఉంది. ఒక భాగం యొక్క దీంతో ఈ సమస్త విషయాన్ని నేను నడుపుతున్నానని చెప్పాడు భగవద్గీతలో. అంటే అర్థం ఏమిటండి? ఇక్కడ అనంత శక్తి సంపన్నుడు అన్న మాటకు అర్థం తెలుస్తోందా? కాబట్టి ఆయన శక్తిని ఎవరికి తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకని? ఆయన లేని చోటు లేదు, ఆయనకి తెలియని విషయం లేదు. నీ మనసులో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఇట్లా ఇన్ని వందల కోట్ల మంది జనుల మనసులో, మిగతా జంతుజాలాల మనసులో ఉండే విషయాలు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ప్రతివాడి జీవితం ఒక తెరిచిన పుస్తకం ఆయనకి. దానికి తగ్గట్టుగానే ఆయన కార్యాచరణ ప్రణాళిక రచించబడుతుంది. నీకు ఏం చేయాలో అది నిర్ణయించబడుతుంది. కేవలం నువ్వు చేసిన కర్మల ద్వారా సుమా. అది తర్వాత అనంత శక్తి సంపన్న, స్వయంగా అనంతమైన బ్రహ్మను నేనే. మరి రోజు చదువుతున్నావు కదా గురు ప్రార్థనలో, ఆ బ్రహ్మ వశిష్ట, ఆ బ్రహ్మ ఇదే అనంతమైన బ్రహ్మ. అది అంటే ఆ బ్రహ్మశక్తి మొత్తం విశ్వమంతా ఉన్నది కేవలం పరమాణు రూపంలో. ఈ విశ్వమంతా వ్యాపించున్నటువంటి పరమాణువులన్నీ కూడా బ్రహ్మస్వరూపమే. అది నీలోనూ ఉన్నది, విశ్వంలోనూ ఉన్నది. కాబట్టి ఆ విశ్వంలో ఉన్నటువంటి దాని ద్వారా నీలో ఉన్నటువంటి విషయాలు కూడా ఆయనకి తెలుస్తున్నాయి. అదే రహస్యం. కానీ మనమేమిటి, ఆశ్రమంలో ఎవడో చూడకుండా ఎత్తుకెళ్ళిపోతే ఎవడో చూడలేదని మనం అనుకుంటున్నాం. కానీ నీలో ఉన్నవాడే తెలుసుకుంటున్నాడు. ఒక రోజున కొండ పగులుతుంది, ఏమని అనలేదు. అది సో అనంత బ్రహ్మను నేనే వేదవాణిని విస్తారం చేశాను. అంటే వేదాన్ని ప్రకటితం చేయడం అనేది నా వల్లే జరిగింది అంటున్నాడు. ఎట్లా? ఆయన మాట్లాడ్డు కదా, కనపడ్డు కదా. మరి వేదాన్ని విస్తారం ఎడ చేసి వేదవాణి విస్తారం ఎడ చేశాడు అంటే, ఎవడైతే అంతఃకరణ శుద్ధి ద్వారా పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడిలో ప్రకటితం అవుతున్నాడు ఆయన. సో ఇప్పుడు ఈ తెలుసుకున్నవాడు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, వాళ్ళకి ఆ వేదవాణి తెలిసింది, ప్రకటితమైంది. దాన్ని ప్రజలకి ఇచ్చారు. అర్థమైందానా? సో మామూలు వాళ్ళకి కాదు అది. ఎవరైతే పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఐక్యమైపోతారో వాడికి అది రహస్యం అర్థమవుతుంది. వాడి ద్వారా అంటే వాడి యొక్క వాక్కు వేదవాణి అవుతోంది. చంద్రయారు చేసింది అదే. ఆ వేదవాణి ఆయనకి అర్థమైంది. దాన్ని మనకి తనకు తోచిన భాషలో చెప్పాడు. అందరూ సంస్కృతం మాట్లాడాలని ఎక్కడ లేదు కదా నాన్న. అందరూ సంస్కృతం మాట్లాడితే మనకెట్ట అర్థమవుతుంది? అసలు మనకి సరిగా తెలిగే రాదు. అందువలన ఆ వేదవాణి ఎవరి ద్వారా ప్రకటితం అవుతుంది? ఆయన్ని గురించి ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడి యొక్క వాణి ద్వారా వేదవాణి బయటకు వస్తుంది. పాయింట్ మరి అర్థమైందా? అది ఆయన ఏమంటున్నాడు, నేనే వేదవాణిని విస్తారం చేశాను. కమలనాళంలో మిక్కిలి సన్నని దారం వ్యాపించి ఉన్నట్లు ఈ వేదవాణి ప్రాణుల అంతఃకరణంలోని
అనాహత నాగ రూపంలో ప్రకటితమవుతూ ఉంటుంది. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇక్కడ ఏమిటంటే కమలం పువ్వు ఉంది కదండి, బురద మీద తేలుతూ ఉంటుంది కదా, ఆ పువ్వుకి సన్న కాడ ఉంటుంది, ఎక్కడ నేలలోకి ఓ దుంప ఉంటుంది, ఆ దుంపకి అంటుకుని ఉంటుంది. అది ఏమి ఆ సన్నని అది సన్నగా ఉంటే దాని లోపల ఒక సన్నని దారం ఉంది. ఎన్నో ఉంటాయి దారాలు, అర్థమైందా? ఆ దారంలో అది ఎలా వ్యాపించిందో అంటే పైన పువ్వు నుంచి కింద బురద వరకు వ్యాపించిందా ఆ దారం, ఆ సన్నటి దారం. అట్లా నేను ఏమిటి చెప్తున్నాడు, నేను ప్రాణుల అంతఃకరణలో, అంటే అంతఃకరణ అంటే ఏమన్నా 4 అనుకున్నాం కదా, వీటన్నిటిలోనూ ఒక కనెక్టింగ్ రాడ్, కనెక్టింగ్ లింక్ ఈ అనాహత నాగరూపంలో ప్రకటితం అవుతుంది. అంటే కుండలిని శక్తిలో నువ్వు మాట్లాడుతున్న ఇది నాగస్వరూపం. అందుకే పాముగా చూపిస్తాం మనం, అర్థమైందా? అమ్మవారు చలనం పంచభూతాత్మకం కాబట్టి 5 తలకాయలు చూపిస్తాం ఏనన్నా. సో ఇందులో అనాహత చక్రం ఏదైతే ఉన్నదో అది వాయు రూపం. సో అది ప్రకటితమైనప్పుడు దాని రూపంలో నేను ప్రకటితం అవుతున్నాను అంటున్నాడు. అంటే దీనిలో అర్థం ఏంటంటే నాన్న, నీ నోటి ద్వారా శబ్ద రూపంలో వస్తున్నటువంటి ప్రతి మాట పరమాత్మ యొక్క మాట. ఆయన ఆధారంగా నీవు పలకగలుగుతున్నావు. అనాహత నాగరూపంలో ఆయన నీ లోపల అంతఃకరణ లోపల ఉంటే సన్నగా దాని ప్రభావంతో నువ్వు మాట్లాడగలుగుతున్నావు. కాబట్టి అటువంటి మహానుభావుడు నీకు వాక్కు రూపంలో బయటకు వస్తుంటే నోటెమ్మటి తెల్లవారి లేస్తే అబద్ధాలు ఎట్లా మాట్లాడతారా మనం నాన్న? తెల్లవారి లేస్తే అబద్ధమే, ఒక్క మాట నిజం. పొరపాటున ఎప్పుడన్నా మందు కొడితే నిజం మాట్లాడతామేమో కానీ లేకపోతే మామూలుగా మనం మాట్లాడలేం. ఇంత దుర్భర పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, వేదవాణి ప్రాణుల అంతఃకరణంలోని అనాహత నాగ స్వరూపంలో ప్రకటితం అవుతూ ఉంటుంది. సో నీవు మాట్లాడుతున్నావంటే లోపల ఉన్నటువంటి అనాహత చక్రం దగ్గర ఉన్నటువంటి ఆ వాయు రూపం అది బయటకు వస్తుంది. అందుకే నువ్వు నిజం మాట్లాడినప్పుడు అది వరకు పెద్దలు ఏమనేవాడంటే, ఒరే వీడు పై మాటలు మాట్లాడుతున్నాడు రా, నాభిలోంచి వచ్చిన మాట కాదు అనేవాళ్ళు. అరా అనేవాడా కాదా? అర్థమేంటి? ఇక్కడే ఉంది అనాహత, ఇక్కడ ఉంది. పై మాటలు మాట్లాడు, ఇది నాలుక మీద మాటే కానీ లోపలిది కాదని. ఇప్పుడు అందరూ నాలుక మీద మాటే, లోపల నుంచి మాట మాట్లాడేవాడు ఎవడూ లేడు. ఒకవేళ ఎవడన్నా మాట దాన్ని కొడుతున్నారు కదానా. సో ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. తామర తూడు లోపల ఉన్నటువంటి సన్నని దారం ఎలా ఉందో అలా నేను ప్రతి ప్రాణి యొక్క రూపంలోనూ అనాహత నాగ రూపంలో ప్రకటితం అవుతున్నాను. నేనుండబట్టే నువ్వు మాట్లాడగలుగుతున్నావు. అటువంటి మాటకు ఒక విలువ ఉన్నది. ఆ విలువని తెలుసుకోకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడద్దు. ఇవన్నీ లెక్కించబడతాయి నాన్న.